అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అప్పులు తీర్చిన పరిష్కారం. సంజీవయ్యది సాధారణ కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా దగ్గరి బంధువులను అభిమానంతో చూసేవాడు. ఇంటికి వచ్చిన వారికి మర్యాదలో లోటు చేసేవాడు కాదు. కాబట్టి ఎప్పుడూ ఇల్లు కలకలలాడేది. బంధువుల తాకిడితో ఆర్థిక పరిస్థితి వెలబెలపోసాగింది. బంధువుల తాకిడి తగ్గించుకునేదెలా అని ఆలోచిస్తుంటే మిత్రుడు చక్కని సలహాదారు అయిన సులోచనయ్య గుర్తుకు రావటంతో వెంటనే అతని వద్దకు వెళ్ళి తన ఇంటి వివరాలు, ఇబ్బందులు, బంధువుల గురించి తెలియజేశాడు. అంతా విన్న సులోచనయ్య, అయితే బంధువులు మీ ఇంటికి రావడం తగ్గించాలి అంతే కదా అన్నాడు. అలాగని బంధువులను దూరం చేసుకోవడం కాదు, ఎలా నొప్పించకుండా పరిస్థితిని చక్కబెట్టాలి అని అడిగాడు సంజీవయ్య. సులోచనయ్య ఆలోచిస్తూ, నీవు బాగా అభిమానిస్తున్నావు, ఆదరిస్తున్నావు కనుకనే వస్తున్నారు. వారి అలవాట్లు, అవసరాలకు ఏమైనా గమనించావా? వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు. కొందరు ఆర్థికంగా బాగున్నారు, కొందరి పరిస్థితి అంతంత మాత్రమే. అయితే మా బంధువులలో ఉన్నవారి దగ్గర నుండి లేనివారు కొన్ని సందర్భాలలో అప్పు తీసుకోవడం గమనించాను అని సంజీవయ్య చెప్పడంతో, సరే, నీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి. ఇక ముందు బంధువులు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నీ చేతుల మీదుగా జరిగేట్టు చూడు అన్నాడు సులోచనయ్య. అయ్యో, మధ్యలో నాకెందుకు, తర్వాత ఇబ్బంది పడతాను, అప్పు తీర్చని వారుంటే అన్నాడు సంజీవయ్య. నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్లు చెయ్యి అని అనడంతో సరే అన్నాడు సంజీవయ్య. బంధువులకు అప్పు ఇవ్వమని డబ్బున్న వారి నుండి తీసుకుని అవసరమైన వారందరికీ నీ చేతుల మీదుగా ఇప్పించు. నెల రోజుల తర్వాత కనిపించు అన్నాడు సులోచనయ్య. నెల తర్వాత సంజీవయ్య వచ్చి, నువ్వు చెప్పినట్లే అప్పులు ఇచ్చాను. ఇప్పుడు అప్పు తీసుకురాని వారు రావడం మానేశారు, కానీ అప్పులు ఇచ్చిన వారు వస్తున్నారు అని వివరించాడు. సరే, ఇప్పుడు అప్పిచ్చిన వారు వచ్చినప్పుడు మరికొంతమంది మన బంధువులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. వారికి అప్పిచ్చి అవసరాలను మీరే తీర్చాలి అని ప్రాధేయపడు. వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తూ 10 రోజుల తర్వాత కనిపించు అని చెప్పి పంపాడు సులోచనయ్య. సులోచనయ్య సలహాను పాటించి 10 రోజుల తర్వాత వచ్చి, నువ్వు చెప్పినట్లే చేశాను. ఇప్పుడు అప్పు తీసుకున్నవారు, అప్పు ఇచ్చిన వారు కూడా పూర్తిగా రావడం మానేశారు. నా సమస్యకు పరిష్కారం దొరికింది. కానీ ఎందుకు రావడం మానేశారో అర్థం కాలేదు అన్నాడు సంజీవయ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అప్పు తీసుకున్నవారు నీ చేతుల మీదుగా తీసుకున్నారు గనక నువ్వు తీర్చమంటావని కనిపించడం మానేశారు. అప్పులు ఇచ్చిన బంధువులు వసూలు మాట అటుంచి నువ్వు కొత్తగా అప్పులు ఎక్కడ అడుగుతావోనని కనిపించడం మానేశారు అని నవ్వుతూ సమాధానమిచ్చాడు సులోచనయ్య. ఎలాగైతేనేమి, మా ఇంటికి బంధువుల తాకిడి తగ్గింది, అదే సంతోషం అని సంజీవయ్య అంటే, అప్పులు తీర్చిన పరిష్కారం ఇది అని సులోచనయ్య అన్నాడు.